హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ 3 వీడియోస్ నుంచి పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ వచ్చాం. సో ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్లో మనం స్టార్టింగ్ చాప్టర్ ఇంట్రడక్షన్లో ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్, రెడ్యూసిబుల్, ఇర్రెడ్యూసిబుల్ అలా కొన్ని టాపిక్స్ మనకి ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఇవి టోటల్ 7 కేసెస్ ఉన్నాయని చెప్పుకుంటూ లాస్ట్ 2 వీడియోస్ నుంచి మనం టోటల్ కేస్ 5 దాకా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం టోటల్ ఇంకా 2 కేసెస్ మిగిలిపోయినాయి. సో కేస్ 6 ఇంకా కేస్ 7 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అసలు ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్ని నేను మొదలు పెడుతున్నాను. సో కేస్ 6 అంటే ఏంటి? సో ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. అంటే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఇజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ డినామినేటర్. సో ఇప్పుడు నేను ఫ్రాక్షన్ రాసుకున్నాను అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది నాకు న్యూమరేటర్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అనేది నాకు డినామినేటర్. సో డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో ఇలా కనుక ఉంది అని చెప్పంటే మనం ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్. ఈ ఫామ్లో మనం దీన్ని రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇలా ఇచ్చారు సమ్, దీన్ని నేను ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని చెప్పి నేను ఇప్పుడు మీకు చెప్తాను ఒక ఎగ్జాంపుల్ తోటి. సో ఈ యొక్క కేస్ 6 మీద నేను ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ కేసెస్ మనం డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన ఆర్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుని మనకి ఏం అర్థం కాదు. ఆర్ ఆఫ్ ఎక్స్ ఏంటో, జీ ఆఫ్ ఎక్స్ ఏంటో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. సో ఈ యొక్క సమ్ని మనం కేస్ 6 యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి. సో ఇందాక నేను చెప్పింది ఏంటి? కేస్ 6 డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ పైన డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్. సో ఈ యొక్క ఈక్వేషన్లో హైయెస్ట్ పవర్ ఎంత? 2. కింద ఈక్వేషన్ హైయెస్ట్ పవర్ ఎంత? 2. సో ఈ రెండు డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయింది. సో డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏంది? కేస్ 6 యూజ్ చేస్తూ సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు ఈ యొక్క సమ్లో నేను దీన్ని ఎలా సాల్వ్ చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై, ఇది మీరు కరెక్ట్గా చూస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. సో దీన్ని నేను ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకుంటాను. ఇజ్ ఈక్వల్ టు వాళ్ళు ఏ అంటే కే ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అన్నారు. సో కే ప్లస్, సో కే ప్లస్లో నేను ఏ రాసుకుంటాను. ఏ ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏంటని చెప్పంటే కేస్ 2 ఇంకా కేస్ 6 వాడుతున్నాం. అట్లా ఇలా ఇచ్చారు కాబట్టి సమ్ ఇప్పుడు కేస్ 2 ఇంకా కేస్ 6 రెండు కంబైన్డ్గా వాడుతున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో టూ సైడ్స్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఎట్లా? ఎక్స్ స్క్వేర్ plus x plus 1 is equal to a times of x plus 1 whole square plus b times of x plus 1 plus c. సో ఇది ఇప్పుడు మనం చేయాల్సిన అంటే సాల్వ్ చేయాల్సిన ఈక్వేషన్. సో ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ సేమ్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫార్ములాలో మనం ఈ కే వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పంటే కే ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ న్యూమరేటర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే కింద డినామినేటర్లో. సో ఇక్కడ నమ్ అంటే న్యూమరేటర్, డినామినేటర్. సో కోఎఫిషియంట్ న్యూమరేటర్ బై సో ఇందా చెప్పినట్టు కోఎఫిషియంట్ బై న్యూమరేటర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ డినామినేటర్ రాసుకుంటాం. సో ఇక్కడ దీని ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే మనకి అక్కడ కోఎఫిషియంట్ ఎంత? మనకి 1/1. సో ఆన్సర్ మనకి ఏమొస్తుంది? ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఏ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఇక్కడ ఏ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేశాను. ప్లస్ bx ప్లస్ b ప్లస్ c. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 2x ప్లస్ bx. సో b ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x ఉంది కాబట్టి 1. సో b ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2. సో b ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. నెక్స్ట్ b ప్లస్ c ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ b ప్లస్ c ఇక్కడ 1 ఉంది ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ సి వాల్యూ అంతా -1 ప్లస్ సి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ప్లస్ 1 -1 క్యాన్సిల్. సో సి ఈజ్ ఈక్వల్ టు నాకు 1 వస్తుంది. సో ఈ విధంగా మనం కేస్ 6 అనేది మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కేస్ 7. సో ఈ కేస్ 7 కూడా సిమిలర్గానే. కేస్ 6 మనకి అర్థమైపోయింది అని చెప్పంటే కేస్ 7 కూడా మనకి అర్థమైపోతుంది. కేస్ 7లో ఏమీ లేదు. డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్
ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో ఇది వాళ్ళు మనకి ఇచ్చింది. సో అప్పుడు ఇచ్చిన ఫ్రాక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి అంటే కోషియంట్ అనమాట, కోషియంట్. నెక్స్ట్ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి రిమైండర్, ఇక్కడ ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి రిమైండర్. నెక్స్ట్ ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో ఈ కండిషన్స్ని మనం గుర్తుంచుకుంటే ఈ సమ్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ సమ్ ఎలా చేయాలో ఒక ఎగ్జాంపుల్తో మనం చూసుకుందాం. సో వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే 2x³ - 7x² - 2x, సో -7x² - 2x + 20 బై x² -5x + 6. ఇది వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్. ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పి వాళ్ళు నన్ను సాల్వ్ చేయమని చెప్పారు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే సింపుల్గా మనం ఒక ఫస్ట్ స్టెప్ ఏందా అని చెప్పంటే ఇచ్చిన ఈక్వేషన్ని ఎలా రాసుకోవాలి ఏంటి అవన్నీ మనం చూసుకోవాలి ఫస్ట్. సో ఈ పైన ఇచ్చింది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి సో క్యూబిక్ ఈక్వేషన్ అలానే రాసుకుంటారు. 2x³ - 7x² - 2x + 20 డివైడెడ్ బై ఈ కింద ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫ్యాక్టరైజేషన్ చేయగలుగుతానా చేయలేనా. సో చేస్తే నాకు x - 2 టైమ్స్ ఆఫ్ x - 3 వస్తుంది. మీరు చూసుకుంటే x × x² -3x - 2x -5x -3 × 6. సో వచ్చేసింది నాకు. సో ఇప్పుడు ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి, అంటే నార్మల్ లీనియర్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు దీనిని నేను ఏం రాసుకుంటాను, ax + b టైమ్స్ ఆఫ్ ax + b + c బై x - 2 + d బై x - 3. సో అబౌవ్ పైన ఇచ్చిన కేస్ 3 యూజ్ చేసుకొని అక్కడ కేస్ 3లో ఏంటి ఓన్లీ ఏ ఒకటే రాసాం k వాల్యూ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ax + b, ఎందుకు ఇక్కడ క్యూబిక్ ఫార్మాట్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈ మొత్తాన్ని ఎల్సిఎం తీసుకొని 2 సైడ్స్ కంపేర్ చేసుకొని మనం లాస్ట్ ఏ బి సి ఇంకా డి వాల్యూని కనుక్కుంటాం. సో ఈ విధంగా మనం ఈ యొక్క పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ని చాలా సింపుల్గా టోటల్ 7 టైప్స్ ఉన్నాయి. 7 టైప్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఒక టైప్ని ఎక్కడ డీటెయిల్గా మిస్ అవ్వకుండా సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా ఈ యొక్క పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో మనకి చాలా ఫ్రాక్షన్స్, నెక్స్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ అని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని ఇవన్నీ మనం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నవి. సో ఇవన్నీ ఏందని చెప్పండి అప్పుడు ఏంటి ప్రాపర్ ఇంప్రాపర్ అని చెప్పండి జస్ట్ న్యూమరికల్స్ మీద నేర్చుకున్నాం. ఇక్కడ మనం ఒక ఫ్రాక్షన్స్ ఫంక్షన్ మీద నేర్చుకోవడం జరుగుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్, ఆర్ ఆఫ్ ఎక్స్, అట్లా క్యూ ఆఫ్ ఎక్స్ అని అలా కొన్ని వాటి మీద నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.